ఈరోజు మన జిన్నార మున్సిపాలిటీ శివనగర్ గ్రామంలో హజ్రత్ సయ్యద్ కాసిం వాలీ ఉత్సవాల గురించి మాకు ఆహ్వానించినందుకు శివనగర్ గ్రామస్తులకు, ముస్లిం సోదరులకు, హిందూ సోదరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి మహేష్ అన్న గారికి, సతన్న గారికి, అదేవిధంగా మన రాజన్న గారికి, నరేందర్ గారికి మరియు రవీందర్ గారికి, మహేందర్ రెడ్డి గారికి, ముఖ్యంగా శివనగర్ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరు నమస్సుమాంజలు తెలియజేస్తూ నిజంగా చాలా గొప్ప పండుగ ఇది. అందరూ కూడా కలిసి ఈ యొక్క చేసుకున్నటువంటి పండుగ ఈ యొక్క ప్రోగ్రాంలో హిందూ ముస్లిం భాయిలు అందరూ కూడా కలిసి ప్రోగ్రాంను చాలా సక్సెస్ చేసి ముందుకెళ్ళాలి. అల్లా ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కూడా కోరుకుంటూ రాబోయే కాలంలో అందరం కూడా మమేకమై ఈ యొక్క ప్రోగ్రాంని కలిసికట్టుగా చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ అల్లా ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు శివానగర్ ఊరిలో ప్రతి సంవత్సరంగా ఈ సంవత్సరం కూడా కాసిం సాబ్ రెహమతుల్లాలే దర్గా వదున ఈ యొక్క 104వ ఉరుస్ ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఎన్ని కష్టాలున్నా జిన్నారం మండల్లో జరిగినటువంటి కొన్ని కష్టాల వలన ఏదో ఈ సంవత్సరం కాదనుకున్నాం, కానీ పోలీస్ సహకారణ మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల సహకారణతో మంచిగా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి కాసిం సాబ్ రెహమతుల్లాలే ఈ యొక్క ఆశీర్వాద్ 104వ ఉరుస్ ఉత్సవాలు ప్రతి సంవత్సరం లెక్క ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుపుకున్నాము. మరి ఆశీస్సులు ఎప్పుడు ఈ మన జిన్నారం నాయకులైనా కూడా మన స్పెషల్లీ జిన్నారం పిఎస్ పోలీస్ సహకారణ అయినా చాలా మంచి ఫ్రెండ్లీ పోలీస్గా కనిపించడం జరిగింది. ఈ ఫ్రెండ్లీ పోలీస్ కోఆపరేషన్ వల్ల మరి నాయకుల కోఆపరేషన్ వల్ల ఉరుస్ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నాము. దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్కి మరి ఈ జిల్లా నాయకులకు, మన జిన్నారం నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ये दरगाह के जो उर्स के मौके पे आप यहाँ पर सब यह तशरीफ लाए हुए हैं, हमारे तरफ से पुलिस डिपार्टमेंट की तरफ से कल से हम लोग यह बंदोबस्त अरेंजमेंट करें। आज थोड़ा माहौल थोड़ा ख़राब होने के नतीजे पे हम लोग यहाँ पर SI और मैं यहाँ पर प्रेजेंट है। तो अल्हम्दुलिल्लाह प्रोग्राम तो बहुत अच्छा हुआ और आप लोगों का कोऑपरेशन भी था हमारे साथ कल रात में, और यहाँ के लीडर भी हमारे साथ ऐसा कुछ वेरिएशन नहीं है, हिंदू मुस्लिम बोल के सब साथ मिल के यहाँ पर हम लोग यहाँ पर ये आज उर्स मना रहे। ये सब पे यहाँ पर ये जो हजरत है यहाँ पे उनका ब्लेसिंग सब पे रहना बोलते, और ऐसे ही हिंदू मुस्लिम सब मिलजुल कर ऐसे उर्स करना बोल के बताए दिल से मैं दुआ करता ये अवकाश दिए जिसको शुक्रिया अदा। మన శివానగర్ గ్రామంలో ఉర్సు ఉత్సవాన్ని మన దర్గాలో సయ్యద్ కాసిం దర్గా దగ్గర జరుపుకుంటున్నాము. అదేవిధంగా మన ముఖ్య అతిథి చేసినటువంటి మన ఎంపీపీ గారు, మరి ఎంపీటీసీ మహేష్ గౌడ్ గారు, మళ్ళీ ఈర్నాళ్ళ సత్యనారాయణ గారు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన మరి మహిళా సోదరులు, మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నిన్నటి నుంచి మీరు అందరు చూస్తూ ఉన్నారు, మన గ్రామంలో హిందూ ముస్లిం అనే భేదం లేకుండా గొప్పగా ఎంతో కన్నుల పండుగ జరుపుకున్నటువంటి మన దర్గా ఈ ప్రోగ్రాంకు మరి యువతలు కానీ మరి అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇది ఎంతో పవిత్రమైన స్థలం. ఈడ ఏ కోరికలు కోరుకున్నా మా గ్రామంలో మరి అన్ని సకలంగా మరి ఏ ఆటంకం లేకుండా మంచిగా జరుగుతాయి. అదేవిధంగా మా గ్రామం అభివృద్ధి కొరకు కానీ మరి అన్ని విధాలుగా మన దర్గా, మన ఈ సయ్యద్ కాసిం దర్గా చాలా పవిత్రమైన దర్గా. మనకి ఏ అడ్డంకులు ఉన్నా ఏ విధంగానైనా అన్ని రకాలుగా మన భగవంతుడు అల్లా మన గ్రామాన్ని చల్లగా చూస్తాడని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మనము మొత్తం హైదరాబాద్ నుంచి కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి మరి అందరూ మహిళా సోదరులకు
మరి అదేవిధంగా యువజన సంఘాల నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా మరి ఎస్ఐ గారికి, సిఐ గారికి, మరి పోలీస్ యంత్రాంగానికి మరి నిన్న నుంచి బాగా వాళ్ళు కష్టపడుతున్నారు. ఈ సభాముఖంగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు ఎంతో పవిత్రంగా మరి స్త్రీమణులు కానీ, ఇక్కడ యువజన సంఘాల నాయకులు కానీ, మరి ఈరోజు కన్నుల పండుగ వాతావరణం, మరి అదేవిధంగా భోజనాలు చాలా ఆనందంగా ఉంది. ఒక పండుగ వాతావరణం ఇది. ఈ పండుగ మరి హిందూ ముస్లిం కలిపి జరుపుకునే పండుగ ఇది ఒక్కటే. మరి మా అందరు కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఆ అల్లాహ్ని తలుచుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు శివాన గ్రామానికి విచ్చేసినటువంటి మా మండల తాజా మాజీ ఎంపీపీ రవీంద్రన్న గారికి, మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మా అందరికీ బంధువులకి, ముఖ్యంగా మా ముస్లిం మైనార్టీ అక్కా చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, ప్రతి ఒక్కరికి ఈ హజ్రత్ సయ్యద్ కాసిం వలీద్ దర్గా ఉత్సవాల సందర్భంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, పిల్లలతో సహా ముఖ్యంగా శివానగర్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క మైనార్టీ సోదరులకు, హిందూ బంధువులకి, ప్రతి ఒక్కరికి ఉత్సవాల సందర్భంగా పేరు పేరున నమస్సులు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం గత వందల సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది అన్నగారు. ఇట్లాంటి మా దగ్గర అంటే హిందూ ముస్లిం బాయి ఏదైతే భారతదేశం ఉందో అలాగే మేము ఎప్పుడు కూడా అన్నదమ్ముల వాళ్ళే ఉంటాం. కాబట్టి ఇలాంటి అంటే ఫ్రెండ్షిప్ కానీ, బంధుత్వం కానీ ముందు తరాలు కూడా మేము ఆదర్శంగా తీసుకొని ముందు తరాలకు అందిస్తామని తెలియజేస్తున్నాను. మా ముస్లిం మైనార్టీలు కానీ, హిందువుల బంధువులు కానీ ఇంకా ముందు కూడా గ్రామంలో అభివృద్ధిలో కావచ్చు, ఇతరత విషయాలు కావచ్చు, పండుగ విషయాలు కావచ్చు, మైనార్టీ పండుగలు కావచ్చు, హిందువుల పండుగ కావచ్చు, కలిసిమెలిసి తప్పకుండా మేము కొనసాగిస్తామన్న. ముఖ్యంగా అభివృద్ధి ప్రదంలో ఇప్పుడు మున్సిపాలిటీ కొత్తగా అయింది కాబట్టి రవీంద్రనాథ్ లాంటి వారు మాకు ఎప్పుడు చేదోడు వాడుగా ఉండాలి. ముఖ్యంగా చాలా గరీబులు ఉన్నారన్న, వాళ్ళకు మీ సహాయము మండలంలోని మన నాయకులు ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వం అన్నది ఉన్నది కాబట్టి పూర్తి సహకారం అందిస్తాను తెలియజేస్తూ, ఈ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, ముఖ్యంగా ముస్లిం మైనార్టీ మహిళలకు, అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారం తెలియజేస్తూ జై హింద్. ఈరోజు మా హజరత్ ఖాసిం సార్ సయ్యద్ ఉర్స్ సంబల్లో వచ్చిన మన రవీందర్ గౌడ్ సాబ్కి, మహేష్ గారికి, మన సత్యనారాయణ సార్ గారికి మనం పేరుగా కృతజ్ఞతలు చేస్తున్నాను. ఈరోజు మనం ఇంత ఘనంగా చేస్తున్నామంటే సార్ మాకు పర్మిషన్ ఇచ్చిండు చేసుకోమని. మా పిల్లలతోటి, మా యూత్ తోటి కూడా అందరికీ కృతజ్ఞతలు చేస్తూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। तमाम यहाँ जो ख़वातीन आए, हजरात आए हैं, बड़े बुज़ुर्ग जो भी कासिम शाह वली रहमतुल्लाह अलैह की ज़ियारत के लिए आए हैं, आज उर्स का दूसरा दिन है। यहाँ का जो माहौल जो इससे पहले बिगड़ा हुआ था, अल्हम्दुलिल्लाह यहाँ के पुलिस से, यहाँ के लीडरों से और यहाँ के आवाम की तरफ से हमारे को बहुत अच्छा रिस्पांस मिला। कोई लगड़े झगड़े की बात नहीं हुई। अल्हम्दुलिल्लाह सब अच्छा हुआ। मैं यहाँ आने वालों का शुक्रगुज़ार हूँ। अल्हम्दुलिल्लाह। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। आज हमारे शिवाना घर में संदल और उरूस किए हैं। यहाँ पे हर साल की तरह ये साल भी बहुत अच्छा हुआ है और ज़बरदस्त कार्य हम लोग सब जने मिल के, यूथ कमेटी हजरत सब जने मिल के अच्छा कार्य समझो। और क्या बोलते हैं, खाने का इंतज़ाम और उरूस का जो पुलिस वाले भी रहे पूरा अच्छा करे। जैसे बड़े बड़े आदमी आए, पूरे जने मिल के अच्छा करे समझो। बेशक ऐसी हर साल की तरह हर साल ऐसी सब जने एक रह के करने की इजाज़त दे रहा हूँ मैं सबको। रहमतुल्लाहि व बरकातहू। ये उरूस 104 साल से हो रहा है। संदल और उरूस बहुत धूम से ये साल और धूम से और अगले साल भी धूम से करने की कोशिश करेंगे। और हमारे जो प्रॉब्लम आए दरगाह के वजह से हमारे अज़हर भाई बड़े लोगों के सामने रखे, वो पूरा करेंगे बोल के वादा करके गए। शुक्रिया। रहमतुल्लाहि बरकातहू। आज 14 मुहर्रम 1448 हो रहा है। हज़रत सैयद कासिम शाह रहमतुल्लाह की दरगाह बारगाह में ये उर्स शरीफ हो रहा है। कल जो संदल का प्रोग्राम था माशाल्लाह बहुत अच्छा हुआ। इसमें हमारे मदद के लिए तमाम पुलिस और गांव के हमारे मुस्लिम और हिंदू भाई लोग भी हमारा साथ दिए।
बहुत बहुत हम लोग अच्छी तरह से करें। ये हम बचपन से करते हुए आ रहे। आज जो है 114 सालाना उर्स 114 सालाना उर्स यहाँ पे मनाया जा रहा है। इसमें जो हमारे गांव के हिंदू भाई लोग भी है यहाँ पर आके हमारे को गंगा जमुना तहज़ीब का सबूत देते हैं और हर साल यहाँ पर अच्छे धूमधाम से मनाया जाता है। ख़वातीन भी आती हैं और दूर दराज से लोग भी आते हैं और 2 दिन यहाँ पर संदल और उर्स के दिन तहम का इंतज़ाम किया जाता है कमेटी की तरफ से। कमेटी की हमारे सदर मुख्तार अब्दुल फरीद साहब और नायब सदर हमारे अशफाक भाई साहब, इन लोगों की बहुत मेहनत अब तक आज होते हुए आई है। इंशाल्लाह और साल भी करेंगे। जैसे हमारे नौजवानों में इनायत भाई है, हमारे पाशा भाई, ओली भाई, सब हमारा मदद करते हैं पैसे से, माल से, जान से, वक्त से। पैसा तो हर कोई देता है, हमारा वक्त भी देने वाला होना। ये एक बकरीद हो से दूसरे दिन से अपने कारोबारों को छोड़ के, अपने जोरू बच्चों को छोड़ के इस काम में लग जाते हैं, दिलो जान से काम करते हैं। अल्लाह ताला से मेरी दुआ है इन सब हजरात को सेहत और आबरू अता फरमाए, आमीन। शुक्रिया। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरे नौजवान साथियों, मेरे इज़्ज़तदार परमानशीन माँ और बहनों, ये 104 साल से संदल किया जाता है। माशाल्लाह हम लोग हिंदू, मुस्लिम, सिख, ईसाई सब भाई भाई समझकर चलते हैं। गांव में हम सब भाईचारा रखते हैं। इंशाल्लाह ऐसा ही चलने की ख्वाहिश रखते हैं हम लोग। बस शुक्रिया अदा करते हैं।